వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అశ్వరావుపేట పెద్ద ఎత్తులో మరి కార్యకర్తలు వచ్చి అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ అంటే పెద్ద వృక్షం. ఎలాంటి వృక్షం అంటే ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు ఎంతో మందిని మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని తయారు చేసిన పార్టీ నా పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని స్థాపించిన అన్న నందమూరి తారక రామారావు గారు ఎంతో ధన్యులు. పేదవారి కోసం నిరంతరం పేదవారి కోసమే పనిచేసిన నాయకుడు ఎవరన్నా ఈ రాష్ట్రాల్లో ఉన్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు. అలాంటి నాయకుడు మరి ఇవాళ మరణించిన రోజు మేమందరం కూడా ఎంతో బాధతో వారు లేని లోటుని మేము ఇక్కడ బాధపడుతుంటే ఆయన ఎక్కడో ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఆయన స్ఫూర్తితో ఈ తెలుగుదేశం పార్టీని మా ఊపిరి ఉన్నంత కాలం కాపాడుకొని ఆయన పేరుని పాడు చేయకుండా మేము ఉంటామని మనస్ఫూర్తిగా అన్న నందమూరి తారక రామారావు గారి మీద హామీతో మేము చేయాలనుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మరి పేదవారి కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టింది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి పేదవాడికి మేము అండగా ఉంటాం, పేదవాడితోనే ఉంటాం. కాబట్టి ఈనాటి కార్యక్రమం వచ్చిన కార్యకర్తలందరికీ కూడా శుభ సంతోషంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుసు. ఈ పార్టీ ఎందుకు పుట్టిందంటే ఒక పేదవాడి గురించే ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టడం జరిగింది. ఏమీ లేని స్థితిలోనే జనాలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి జనాల కష్టాలు తీరవాలని చెప్పి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. పెట్టిన 7 నెలల్లోనే అనతి కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. అలాగే పేదవాడికి కిలో బియ్యం 2 రూపాయలకి పేదవాడికి రాజకీయాన్ని పరిచయం చేసిన ఏకైక వ్యక్తిగా చరిత్రలోనే మిగిలిపోయిన ఏకైక నాయకుడు శ్రీ ఎన్టీ రామారావు గారు. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ మొగలు వసతులు కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక ఎన్టీ రామారావే దీన్ని పేదవాడి గురించి పెట్టిన పార్టీ కాబట్టి దాన్ని ఎంతో శ్రద్ధతో ప్రతి పేదవాడికి అన్ని కూడు గుడ్డ నీడ అందాలనే ఉద్దేశంతోనే ఏ కార్యక్రమం తీసుకున్నా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని ఎంతో డెవలప్మెంట్ చేసి ఇలా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక గనుడు ఎన్టీ రామారావు గారని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.